గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు హైకోర్టు ఒక కీలకమైనటువంటి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధిని 3 కార్పొరేషన్లుగా విభజించి నిర్ణయం తీసుకుందో, ఆ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఫిబ్రవరిలోనే వాటి పదవీ కాలం అయిపోయింది. ఆ తర్వాత ఏవైతే 3 కార్పొరేషన్ల పరిధిలో కూడా ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన నడుస్తా ఉంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలతో పాటు పెడతారు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత పెట్టలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు పెట్టే ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఉన్నటువంటి చర్చ జరుగుతున్న సమయంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దు అనేది చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కోర్టు తుది తీర్పు మేరకే నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. లేదా మధ్యంతర ఉత్తర్వులు వస్తేనే మాత్రమే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ఎందుకు కోర్టుకు వెళ్లారు అంటే జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇక్కడ డివిజన్లు చేయాలి. గతంలో 150 డివిజన్లున్నాయి. ఆ డివిజన్లను దాదాపు 300కు పైగా పెంచారు. సో, 3 కార్పొరేషన్ల పరిధిలో డివిజన్ల సంఖ్య పెరిగింది. కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, పలు మున్సిపాలిటీలని ఇందులో విలీనం చేశారు. అంతేకాదు ఔటర్‌కి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్న వాటిని కూడా దాదాపుగా ఇందులో విలీనం చేసినటువంటి పరిస్థితి. సో, ఈ విలీనం చేసిన తర్వాత కొత్తగా ఏవైతే డివిజన్లు ఏర్పాటు చేస్తూ అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అవి సక్రమంగా జరగలేదు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. జనాభా ప్రాతిపదికన జరగాలనేది గతంలో నిబంధనలున్నాయి. సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫాలో కాలేదు కాబట్టి ఇవి పనిచేయవు. ఇవి తప్పుల తడకగా ఈ డివిజన్ల పునర్విభజన జరిగింది. మళ్ళీ పునర్విభజన చేయాలి అనేది పిటిషనర్ల యొక్క వాదన. అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు కూడా కోర్టు గుర్తించింది కాబట్టి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు ఎన్నికలకు వెళ్ళొద్దు ఇప్పుడే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పటికిప్పుడు కొత్తగా డివిజన్ల ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టాలి అంటే, పునర్విభజన చేయాలి అంటే ఇప్పుడు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు అనేటివి కొనసాగుతున్నాయి. జనాభా లెక్కలు జరుగుతున్నటువంటి సందర్భంలో నియోజకవర్గాలు కావచ్చు, ఎంపీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కావచ్చు, ఎమ్మెల్యే నియోజకవర్గాలు కావచ్చు, లేదా ఈ డివిజన్లకు సంబంధించి కావచ్చు, ఎలాంటి పునర్విభజన అనేది ఉండదు. దీని మీద నిషేధం ఉంటుంది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆహ్, ఏదైతే అంశాలుంటాయో అంటే విభజన చేయకూడదు అని గతంలోనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా వచ్చాయి. అందుకే ఆ ఆదేశాలతో పాటే ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలపై కూడా నిషేధం ఉంటుంది. ఎవరికి? జనాభా లెక్కల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి. తెలంగాణలో జరిగినటువంటి ఉద్యోగుల బదిలీల్లో కూడా ఎక్కడ కూడా ఎవరైతే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఉన్నారో అధికారులుగా, వాళ్ళందరికీ కూడా ఎక్కడ బదిలీ చేయలేదు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే అవి డివిజన్‌లు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, సరిహద్దులు కావచ్చు, మార్పులు చేర్పులు కావచ్చు, కొత్తగా మండలాలు ఏర్పాటు చేయడం కావచ్చు, కొత్తగా రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు కావచ్చు, ఏవి కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే జనాభా లెక్కలకు అనేటివి గతంలో ఉన్నటువంటి డివిజన్‌లు కావచ్చు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల యూనిట్ ప్రాతిపదికగా, జిల్లాల యూనిట్ ప్రాతిపదికగా జనాభా లెక్కలనేటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2027 వేసవి వరకు ఈ జనాభా లెక్కలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు వీటిపై పూర్తిగా నిషేధం ఉంటుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌కి సంబంధించినటువంటి డివిజన్‌లను హడావిడిగా చేసిందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత డిసెంబర్ 31 లోపే చేయాలి అన్నటువంటి నిబంధన మేరకు, ఆ తర్వాత చేయకూడదు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకే అప్పుడు ఈ డివిజన్‌లకు సంబంధించినటువంటి పునర్విభజన అనేది జరిగింది. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు, కోర్టు సూచనల మేరకు కొత్తగా మళ్ళీ డివిజన్ల ప్రక్రియ అనేది పునర్విభజన చేయాల్సి ఉంది కాబట్టి, అది చేయాలి అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీఫ్ అయినా అడగాలి. లేదు అంటే ఈ జనాభా లెక్కలు అయ్యే వరకైనా ఆగాల్సిందే. సో, మధ్యలో జనాభా లెక్కలు సాగుతున్న సమయంలో కేంద్రం నుంచి కూడా రిలీఫ్ వచ్చే అవకాశం దాదాపుగా ఉండదు. సో, 2027 వేసవి పూర్తయ్యే వరకు అప్పటికి ఈ జనాభా లెక్కలనేటివి పూర్తయితాయి కాబట్టి, అప్పటి వరకు పునర్విభజన అనేది దాదాపుగా అసాధ్యం. సో, అప్పటి వరకు ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం అయితే కనపడటం లేదనేది మన విశ్లేషకులు కావచ్చు, దాన్ని లోతుగా పరిశీలిస్తే చాలా స్పష్టంగా కనపడుతోంది. సో, ఆ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత, అప్పుడు మళ్ళీ పునర్విభజన అనే దానికి నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి, దానికి సంబంధించి తుది నోటిఫికేషన్ ఇచ్చి, అప్పుడు విభజన ప్రక్రియకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని, అది గెజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టి, అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే ఇదంతా జరగాలంటే కనీసం 2027 జూన్, జూలై వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అయితే వాయిదా పడ్డట్టుగానే అయితే మనం భావించవచ్చు.